నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. పిల్లలకు మొబైల్స్, సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చూసుకోవాలని పోలీసులు సూచిస్తూనే ఉన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో సైతం తన 14 ఏళ్ల కుమారుడికి మొబైల్ కొనివ్వలేదని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, హార్డ్ వర్క్, వాల్యూ వర్క్ తెలిసి ఉండాలని రొనాల్డో తెలిపారు. టెక్నాలజీ అడిక్ట్ అయితే దేనికైనా దృష్టి సారించలేరని ఆయన వివరించారు. అంటే హార్డ్ వర్క్ అనేది చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండే మనం నేర్పాలి. ఇది కేవలం పిల్లలకైతే మాత్రం చేతికి మొబైల్స్ ఇస్తే వాళ్ళు అక్కడ ఉన్న విద్యకే కానీ పూర్తి క్రీడలకే కానీ అన్నీ వదిలేసి వాళ్ళు పూర్తి స్థాయిలో మొబైల్కి అడాప్ట్ అవ్వడం వల్ల చాలా అనారోగ్యాలు కూడా గురవుతున్నారని ఇక్కడ పోలీసులు అయితే మాత్రం సూచిస్తూనే ఉన్నారు. 10 రూపాయల నాణ్యాలు చెల్లవని అపోహను ఆర్బీఐ స్పష్టం చేసింది. ఏ డిజైన్, ఏ ఆకృతిలో ఉన్న నాణ్యమైన చెల్లుతుందని, వాటిని తీసుకునేందుకు ఎవరు నిరాకరించవద్దని తెలిపింది. నిరాకరిస్తే చట్ట ప్రకారం శిక్ష అర్హులని హెచ్చరిస్తూనే ఉంది. 10 రూపాయల కాయిన్స్ బయట వ్యాపారులు ఎవరు తీసుకోకపోవడంతో బ్యాంకులోని భారీ సంఖ్యలో ఉండిపోతున్నాయని పేర్కొంది. నాణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతుంది ఆర్బీఐ. అంటే పూర్తిగా స్పష్టం చేస్తుంది 10 రూపాయల నాణ్యాలపై ఆర్బీఐ. ఎవరైనా సరే 10 రూపాయల నాణ్యాలను తీసుకోమని తిరస్కరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే ఉంది ఆర్బీఐ. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది పార్లమెంట్లో చట్ట రూపం దాల్చేలా బాధ్యత కూడా తీసుకుంటామని అన్నారు. నామినేటెడ్ పోస్టులో బీసీలకు న్యాయం చేస్తాం, చేనేత మగ్గాల కోసం 50,000 సహాయం అందిస్తాం, చేనేత మరామగ్గులకు సౌర విద్యుత్తు ప్యానల్ ద్వారా చేనేతలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. అంటే చట్టసభలో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, అవసరమైతే చట్ట రూపంలో దాల్చవలసిన బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. అలాగే ఇది పార్లమెంట్లో కూడా మేము దీని గురించి చర్చిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా భ్రష్టు ప్రకటించిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు సరిదిద్దేందుకే తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ హరీష్ రావుపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. అంటే వారు తప్పులను చేసే సరిదిద్దేందుకే మా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసినవి 1-2 కాదు, ఆ తప్పులన్నీ కూడా ఒక గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక తీవ్రమైన ఇబ్బందులు అయితే మాత్రం గురి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వం. అవన్నీ కూడా చక్కదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి సీతక్క తెలిపారు. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ఈవేళ మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్లో జరగనుంది. ఎజెండాలో 6 అంశాలు పెట్టనున్నట్లు తెలుస్తూ ఉంది. నామినేటెడ్ పదవులు, శ్వేతపత్రాలు, విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సంస్థాగత వ్యవహారాలపై వంటి అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ అధ్యక్షుడిపై ఎంపికపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఈరోజు టీడీపీలో పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా ఖరారు చేస్తారని తెలుస్తూ ఉన్నట్టుంది. అలాగే ఇక్కడ కొన్ని నామినేటెడ్ పదవుల గురించి కూడా ఈరోజు చర్చనీయాంశంగా మారనుందని చంద్రబాబు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈరోజు అయితే మాత్రం మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్లో అయితే ఈరోజు జరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తూనే ఉంది.